తమ ప్రభుత్వ హయాంలో శరవేగంగా ఉప్పల్ ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నాయని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి నారపల్లి వరకు 8 కిలోమీటర్ల మేరకు నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులను ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, ప్రభుత్వ విప్ బేర్ల ఐలయ్య అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యాదగిరిగుట్ట, భువనగిరి, వరంగల్ హైవేపై దాదాపు 8 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఫ్లైఓవర్ పనులు ఆర్థిక వనరులు, ఇతర కారణాల వల్ల తీవ్ర జాప్యం జరిగిందన్నారు. తమ ప్రభుత్వం రాగానే ఫ్లైఓవర్ పై ప్రత్యేక దృష్టి సారించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సైతం చర్చలు జరిపి పనుల వేగం పెంచామన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మొన్నటి వరకు పనులు నిర్వహించిన కాంట్రాక్టర్ను మార్చి కొత్త వారికి పనులు అప్పగించామని, ప్రత్యేక శ్రద్ధతో పనుల్లో వేగాన్ని పెంచి త్వరితగతిన పనులు పూర్తి చేస్తామన్నారు. నగరంలోని పీవీ ఎక్స్ప్రెస్ హైవే తర్వాత అతిపెద్ద ఫ్లైఓవర్ గా పేరున్న ఫ్లైఓవర్ ఉప్పల్ ఫ్లైఓవర్ అన్నారు. వచ్చే దసరా నాటికి ఫ్లైఓవర్ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తెస్తామన్నారు. अरे कल क्या प्रोग्राम है आपका? और నేను ఉప్పల్ ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాము. మా నేషనల్ సీఈ గారు, మేము లోకల్ ఎమ్మెల్యే. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే దీంట్లో 1.2 కిలోమీటర్ స్టార్టింగ్ పోర్షన్ మీద ఉన్నది. మీ సైడ్ స్టార్టే చేయలేదు. వెంకట్రావు అని పిల్లర్స్ చేసి వదిలిపెట్టాడు. ఆర్నగా చివరస్తకి వెళ్ళి 1.2 సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆర్కేడ్ అని ఉంటుంది. వెంకటేశ్వర కమాన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆపోజిట్ వెంకటేశ్వర కమాన్. అక్కడ నిలబడడం ఈ నుంచి మళ్ళీ ఇంకా 6 కిలోమీటర్లు ఉంటుంది. మొత్తం టోటల్ 6.5 మాది, 1.5 మీది. आप इमीडिएट आप क्या बोलो वेंकटराव को आप करते नहीं तो ब्लैक लिस्ट करना बोलते तो ज़्यादा है तो करता हूँ. आप जब उसको इन्फॉर्म करो यू गो एंड यू सेंड योर एडिशनल कमिश्नर टू माय ऑफिस 11:30 tomorrow I am going to Bhonagiri and reviewing this for flyover now. ఆ ఫ్లైఓవర్ కన్సర్న్ మీద ఆఫీసర్స్ని